గ్రీన్ ట్రిబ్యునల్లో ఎవరు కేసు వేయించారు? ఆ రోజున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలై అమల్లోకి వస్తే, రాయలసీమ సస్యశ్యామలంగా మారితే, అన్ని ప్రాజెక్టులకు నీళ్లు పుష్కలంగా ఇంక్లూడింగ్ చెన్నై డ్రింకింగ్ స్కీమ్ కూడా నీళ్లు సక్రమంగా పోతే, మీకు రాజకీయంగా మనగడ ఉండదని వార్తలు వస్తానే కనుక్కున్నాం. నిన్న అక్కడ వేసిన వాళ్ళు మీ వాళ్ళే అని అనుమానాలు ఉన్నాయి, మీ వాళ్ళే అని జనాలు చెప్తా ఉన్నారు కాదా? అక్కడ ప్రాజెక్ట్ అనుమతులు తీసుకోమని చెప్పారు, మీరేం చేశారు? అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మీ యొక్క మాట ఏంది? ఆ రోజున కేసీఆర్ గారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మేము ఒప్పుకో పనులు ఆపమని చెప్పిన తర్వాత మీరు ఒక్క మాటైనా గట్టిగా మాట్లాడారా? కావాలని చెప్పారా? చివరికి కావాలి అన్ని పేపర్లు రాశాయి కదా, గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పేలవమైన వాదనలు వినిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా పేపర్లు రిపోర్ట్ చేశాయి కదా. మరి ఏంటి మీరు ఇవన్నీ మర్చిపోయి కనీసం తిరిగి ప్రయత్నం చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తున్న ఉద్దేశంతో మీరు చేసే అన్ని అంశాలను కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికి కూడా మీరు తప్పు ఒప్పుకోరే, మనం తప్పు ఒప్పుకోమని చెప్పడంలే. 27వ తారీఖు ఫిబ్రవరి 2005లో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సమావేశం జరిగింది. బాబు గారి సర్కార్ చాలా పేలవమైన వాదనలు వినిపించిందని అందరూ మాట్లాడారు. కానీ ఆ రోజున పర్యావరణ శాఖ ఏం చెప్పిందంటే, యథాస్థితికి చెప్పండి, అనుమతులు తీసుకోండి అని చెప్పారు. ఇక్కడ విషయం గుర్తు చేయాలా, ఆ రోజున అత్యంత గట్టిగా నేను అసలు ఆపనని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు పాలమూరు దిండి వలన మాకు నీళ్లు దక్కవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ రోజున మళ్ళా గ్రీన్ ట్రిబ్యునల్కి పోతే, ఆ రోజున చేసిన విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆ చెన్నై బ్రాంచ్లో ఆపేయమని చెప్పింది దిండి రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి వరకు ఆపేయమని చెప్పింది. ఆపకపోతే 920.85 కోట్లు పెనాల్టీ కూడా వేసింది. అయినా సరే ఇప్పటికి కూడా అక్కడ పనులు జరుగుతున్నాయని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎప్పుడైనా బాబు గారు మీరు ఒక్క మాట మాట్లాడారా? మేమండంలే, తెలంగాణతో మీరు నీటి విషయం మాట్లాడుకోవాల్సి వస్తే మీరు మాట్లాడరు. ఎందుకంటే మీకు తెలంగాణ అంటే భయం. 10 ఏళ్ళు రాష్ట్ర రాజధానిగా ఉండి మరీ దాన్ని అలాగే శాశ్వతంగా రాజధానిగా ఉంచాలని కోరాల్సింది పోయి 5 సంవత్సరాల లోపలనే ఎత్తుకొని పోయినామన్న విషయాన్ని అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు మిమ్మల్ని కోరుతా ఉన్నాం, మీరు ఎన్నన్నా మాటలు మాట్లాడండి. చివరికి ఆ గాలేరు నగర్ నుంచి హంద్రీ లింకు పూర్తి చేస్తే అనంతపురం జిల్లాకు నీళ్లు మిగులుతాయి అన్న విషయం మీకు తెలుసు కదా. మీరు పూర్తి చేయరు. ఆ 2 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో ఉంటుంది, అది పూర్తి చేయరు. మీరు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్ని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని మీరు అమలు చేయరు. మీరు ఒక 500-600 కోట్లు ఖర్చు పెడితే వెలుగొండ ప్రాజెక్టుకి మొత్తం క్లియరెన్స్ వచ్చేసి అది డబ్బులు కట్టేస్తే నీళ్ళు వస్తాయనే సంగతి మీకు తెలుసు, మీరు మాట్లాడరు. రాయలసీమ గురించి ప్రీతంగా చెప్తా ఉన్నారు. ఈరోజు రాయలసీమలో రైతాంగం వ్యవసాయం చేస్తూ ఉంది, సేద్యం చేస్తూ ఉందంటే ఇదేమి పల్ల ప్రాంతానికి వచ్చే నీళ్ళు వచ్చే నదీ ప్రవాహ ప్రాంతాలు కాదు ఇవి. భూమిలోంచి నీళ్ళు తెచ్చుకోవాలి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత కరెంటు వల్లనే ఈరోజు కూడా రాయలసీమలో రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారని స్పష్టంగా చెప్పాలి. ఆ రోజున మీరు మాట్లాడిన మాట గుర్తు చేస్తూ ఉన్నాను. ఉచితంగా కరెంట్ ఇస్తే కరెంటు లైన్ల పైన ఉతికే ఆరేసిన బట్టలు ఆరేస్తారని చెప్పుకున్న మీ ఆలోచన మాకు ఇప్పటికీ గుర్తుకుంది. రైతుల మోటార్లు పీక్కుపోయే సంగతి నాకు గుర్తుకుంది. రైతులు కేసులకు భయపడి ఇంట్లో పడుకోకుండా బయటికి పారిపోయే సంగతి ఇక్కడ గుర్తుకుంది. రైతాంగం గురించి మీరు మాట్లాడతారా? ఈరోజు స్పష్టంగా ఒక మాట ముందుంది. అది బాధ్యత కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు. ఆ మాట అవునా కాదా? మీరు రహస్యంగా మాట్లాడుకున్నారా లేదా? ఆ వివరాలు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించాలి. వీళ్ళంతా ఎవరు? మీరేమన్నా గోడకు చెవులు ఆలించి విన్నారా?
అటువంటి అలవాటు ఉంటే చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడాలి. మీ మంత్రివర్గం మీరు మాట్లాడుకుంటా ఉంటే చెవులు కిటికీలకి గోళ్ళకి పెట్టి వినేవాళ్ళ సంగతి మీకు బహుశా తెలియదేమో, వాళ్ళే చెప్పారు, తెలుసుకోండి. ఎవరి రాజకీయ ప్రయోజనాల్ని ఏ విధంగా ఎవరు కాపాడుతారో ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక మీరు రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడాలా, రాయలసీమ గురించి మాట్లాడాలా, రాయలసీమ జరుగుతున్న అన్యాయం గురించి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా సరే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమ లెక్కలేకే ఉండదు. నిర్బంధ అమరావతి అభివృద్ధి రాయలసీమకు వ్యతిరేకం. రాయలసీమ ప్రజల దగ్గర నుంచి కూడా అప్పుల్ని, కట్టబోయే వడ్డీని వసూలు చేస్తారు. ఏం సంబంధం? అడగండి, చంద్రబాబు నాయుడు గారు అడగండి. మీరు రాయలసీమ భవిష్యత్తును, రాయలసీమ పురోగతిని అడ్డుకోవడం కల్లారా చూస్తూ ఉన్నాం. మా హైకోర్టులు వెళ్ళిపోతాయి, మా ఉక్కు ఫ్యాక్టరీ వెళ్ళిపోతాయి, మా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెళ్ళిపోతుంది, అట్లాగే మా బ్యాంకులు వెళ్ళిపోతాయి. ఏందో మాకు అర్థం కాదు మీరు చెప్పే మాటలు. ఎంతసేపు ఆ భజన తప్ప. ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ భజన బ్యాచ్ని పెట్టుకున్నాడు. ఆఖరికి ఎవరైనా మంచి సలహాలు ఇస్తే కదా. కనుక డిమాండ్ చేస్తూ ఉన్నాం, సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాటలకి, స్టేట్మెంట్కి అసెంబ్లీలో ఇచ్చిన మాట్లాడిన మాటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా హిజ్ నేమ్ ఈజ్ మెన్షన్, ఆయనే సమాధానం చెప్పాలి. బహుశా రెస్ట్ తీసుకుంటారేమో, ఈరోజు రేపట్లో ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటరు ఏ అడుగుల్లో ఎన్ని నీళ్ళు వస్తాయి అన్న విషయాన్ని మీకు అర్థం కాకపోతే, ఎందుకంటే మీరు ఎప్పుడు బుర్ర పెట్టలేదు దాని మీద, మీకు అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయించుకోండి, కనీసం మీకు అర్థమవుతుంది. ఈ రోజున వరద వచ్చి వరద నీళ్ళు శ్రీశైలం బయటికి పోతూ ఉంటే, సముద్రం పాలైపోతూ ఉంటే, తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళని పంపు చేసుకోవడం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టే ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం. హంద్రీనీవాకు కానీ, చెన్నైకి కానీ, గాలియర్ నగరికి కానీ అలకేట్ చేసిన వాటర్ని పంపే ప్రయత్నంలోగా అది దాన్ని భగీరథ ప్రయత్నం అంటారు, దాన్ని భగీరథుడు అంటారు. ఆ భగీరథుడు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు, ఆ భగీరథుడు రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని కోరుతాను. ఇంకొక మాట, ఇంకా ఎంత ధైర్యం మీకు? రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చేయలేదని బయటకు వచ్చానండి, జనంలోనండి. రాయలసీమ రైతులకి రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేదని. రాజశేఖర రెడ్డి అంటేనే రైతు రాజ్యం, రాజశేఖర రెడ్డి అంటేనే నీటి పారుదల రంగం, రాజశేఖర రెడ్డి అంటేనే రైతు యొక్క ఔన్నత్యాన్ని పెంచే ఒక మహా విగ్రహం అది. కనుక మీ ఆయనతో మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, ప్రకటనిప్పించండి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఉన్న అడ్డంకుల్ని ఏ విధంగా సమర్థవంతంగా మీ యొక్క ప్రైవేటు కేసులకి, అంటే మీ కేసులకి లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ లూత్రాల్లో గీత్రాల్లో పెట్టి వాదిస్తారు. చాలా ఎఫిషియెంట్ లాయర్లను పెట్టి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సత్వరం మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒత్తిడి చేయాల్సిన బాధ్యత రాయలసీమలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ తెలుగుదేశం పార్టీ అందరిపైన ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇందులో రాజకీయం లేదు. ప్రాంత పౌరుషం, ప్రాంత గౌరవం మాటల్లో మాట్లాడితే కాదు, చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. మొన్న క్లిప్పింగ్ చూసా, బహుశా ఏ సినిమా తెలియదు కానీ ఈ రాయలసీమ 4 జిల్లాల పేర్లు చెప్పి